మిల్క్ తాగుతున్నాను, కాల్షియం తీసుకున్నాను, కానీ టీత్ స్టిల్ వీక్ గా ఉన్నాయి అని చాలా మంది పేషెంట్స్ నాతో చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటో ఈరోజు చెప్తాను. ప్రాబ్లం కాల్షియం కాదు, అబ్జార్ప్షన్. బాడీలో కాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి విటమిన్ డి అనేది అవసరం. బాడీలో 70% కాల్షియం అనేది బాడీలోంటి ఎగ్జిట్ అయిపోతుంది వితౌట్ విటమిన్ డి. ఇండియాలో 70% పాపులేషన్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని తెలిసింది. మనం జనరల్ గా ఇండోర్ జాబ్స్ ఎక్కువ చేస్తుంటాం, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవదు, ఇంట్లోనే ఉండి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ. వీళ్ళందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు టీత్ చాలా ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి. చిగుళ్ళు వాపు వచ్చినప్పుడు త్వరగా మానదు. బోన్ లాస్ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. డైలీ మార్నింగ్ 15 మినిట్స్ సన్ ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోవడం, ఫ్యాటీ ఫిష్, ఎగ్ యోక్, ఫోర్టిఫైడ్ మిల్క్ తీసుకోవడం ద్వారా డెఫిషియన్సీని రికవర్ చేయొచ్చు. సో ఐడియల్ కాంబినేషన్ కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, విటమిన్ కే. ఈ కాంబినేషన్ మన టీత్, బోన్స్ కి చాలా ఇంపార్టెంట్. మీలో ఎంతమంది విటమిన్ డి టెస్ట్ చేయించుకున్నారో కమెంట్ లో చెప్పండి.